హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి రైతు భరోసా పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. ఈ నెల 30వ తారీఖు నుంచే రైతుల ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేస్తున్నట్లు మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే తెలియజేస్తారనమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే కేవలం 100 రోజుల్లోనే రైతు భరోసా పథకానికి సంబంధించినటువంటి నిధులను అయితే విడుదల చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇక యాసంగిలో అంటే ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కూడా యాసంగి సీజన్ అయితే నడుస్తుండే. అప్పట్లో యాసంగికి సంబంధించి రైతులందరికీ కూడా మనకు పైసలు అయితే ఇవ్వడం జరిగింది. 5 ఎకరాల వారికి మనకు ఎకరానికి 5,000 రూపాయల చొప్పున అప్పట్లో విడుదల చేయడం జరిగింది. ఇక వానాకాలం సీజన్ అయితే నడుస్తుంది. ఇప్పుడు ఈ వానాకాలం సీజన్ ముగిసిపోయింది. ఇక ఈ నేపథ్యంలోనే రైతులందరికీ కూడా రైతు భరోసా నిధులు ఎప్పుడు ఇస్తారని రైతులు ప్రతిపక్షాలు అడుగుతున్నటువంటి తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకుని ఇక రబీ సీజన్లో వేస్తామన్నారంటే యాసంగి సీజన్లోనే రైతు భరోసా వేస్తామన్నారు. కానీ రైతుల నుంచి విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో రైతులు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో ప్రభుత్వం అయితే ఈ వానాకాలం సీజన్ నుంచే ఈ రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకుని రైతులందరికీ కూడా మేలు జరిగే విధంగా ఈ యొక్క పథకాన్ని ప్రారంభించిందనమాట. ఇక ఈ యొక్క పథకం ద్వారా రైతులందరికీ కూడా మనకు ఈ నెల 30వ తారీఖు నుంచే ఒక్కొక్క రైతుకు కూడా మనకు 1 ఎకరం నుంచి 10 ఎకరాల వరకు కూడా ఈ రైతు భరోసా సాయాన్ని అందించాలని ప్రభుత్వం అయితే సిద్ధమైంది. ఇక ఈ పథకానికి సంబంధించి ఏ రైతులకు ముందుగా డబ్బులు పడుతున్నాయి, ముఖ్యంగా ఈ బ్యాంక్ అకౌంట్లకు అయితే డబ్బులు వెంటనే జమ అయిపోతాయండి. ఇది 100%. ఇక ఏ బ్యాంక్ అకౌంట్లకు డబ్బులు పడతాయి, ఏ జిల్లాల రైతులకు ముందుగా వేస్తారు, రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు అన్ని జిల్లాల రైతులకు డబ్బులు పడతాయా లేకపోతే కొంతమంది రైతులకు అలా పడతాయనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి వివరాలు అయితే తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి మీరు ప్రయత్నం చేయండి. మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది. తప్పకుండా మీరు లైక్ చేయాలన్నా మీరు తప్పకుండా లైక్ చేస్తే మరింత సమాచారాన్ని తెలుసుకుంటారు. ఈ విధంగా ఉంటుంది సింబల్, కిందనే ఉంది వీడియో కింద. తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది. ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్, ఫేస్బుక్ వస్తుంది. ఆ వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు అనమాట. మీ దోస్తులందరికీ కూడా ఈ వీడియో లింక్ అనేది షేర్ చేయండి వాట్సాప్ ద్వారా. మీ వాట్సాప్లో ఎంతమంది ఉంటారో అంతమందికి షేర్ చేస్తే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అంతేకాకుండా ఇప్పుడే మీకు ఎదురుగా వీడియోలో QR కోడ్ కనిపిస్తుంది. నేను ప్రతి వీడియోలో కూడా రిక్వెస్ట్ చేస్తున్నానన్నా తప్పకుండా నాలాంటి వికలాంగులకు సహాయం చేయడానికి మీరు ముందుకు రావాలి. ఎంతో మందికి ఎన్నో రకాలుగా మీరు హెల్ప్ చేస్తూ ఉంటారు. అలాగే ఎన్నో డబ్బులు అనేది వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. ఇక మాలాంటి వారికి ఏం పని చేసుకోవాలన్నటువంటి వ్యక్తులకు మీరు సహాయం చేస్తే మీకు కూడా దేవుడు సహకరిస్తాడు. తప్పకుండా సహాయం చేయండి అన్న. ఎన్నో డబ్బులు అనేది మీకు తెలియకుండానే ఎక్కడో ఒక చోట మనకు వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. అటువంటిది మాలాంటి వికలాంగులకు సహాయం చేయడానికి ముందుకు రండి. తప్పకుండా ఇప్పుడే ఎదురుగా కనిపిస్తున్న QR కోడ్ను మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేయండి. మీ ఫోన్పే లేదా పేటిఎం లేదా గూగుల్ పే ద్వారా అయినా మీరు స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని మీరు పంపించండి. దయచేసి 10 రూపాయల నుంచి 1000, 2000, 3000 ఇలా 1,00,000 రూపాయల వరకు కూడా మీరు సహాయం చేయొచ్చన్నా. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి. నేను మరీ అడుగుతూ ఉన్నాను. చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు, హెల్ప్ చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే ఫోన్పే ఓపెన్ చేసి QR కోడ్ను స్కాన్ చేసి హెల్ప్ చేయండి. ఇక అంతేకాకుండా మన తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి పలు పథకాలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. ఇక వివరాలు అయితే చూద్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఎట్టకేలకు ఈ నెల 30వ తారీఖు నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఇద్దరు కూడా రైతు భరోసాకు సంబంధించి దాదాపు 7,000 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లోకి మనకు జమ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది. ఇక ఈ రైతు భరోసాతో పాటు ఇప్పటికే విడుదల చేసినటువంటి ఏదైతే రైతు రుణమాఫీ అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చి 2 లక్షల రూపాయల రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ రైతు రుణమాఫీని అమలు చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది. ఇక రైతు రుణమాఫీ కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు 2 లక్షల రూపాయలు అంటే విడతల వారీగా తొలి విడతలో 1,00,000 రూపాయలు, రెండో విడతలో 1,50,000, ఇక మూడో విడతలో 2 లక్షల రూపాయలను
రుణాలను అయితే మాఫీ చేయడం జరిగింది. కానీ రుణమాఫీ డబ్బులు అనేది విడుదల చేసినా కూడా చాలా మంది రైతులకు ఏంటంటే ఈ రుణమాఫీ డబ్బులు అనేది జమ కాలేదన్నమాట. ఇక రుణమాఫీ డబ్బులు జమ కాకపోవడంతో రైతులందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు. దాదాపు 5 లక్షల మంది రైతులకు ఇంకా డబ్బులు జమ కాలేదని, అటువంటి వారికి కూడా ఈ నెల 30వ తారీఖు నుంచి ఎవరికైతే రైతు రుణమాఫీ డబ్బులు పడలేదో వారి డేటా అంతా ప్రభుత్వం దగ్గర అయితే ఉంది. అంటే వారి జాబితా అనేది ప్రభుత్వం దగ్గర అయితే సిద్ధంగా ఉంది. ఇక ఆ లిస్టులో ఎవరి పేర్లు అయితే ఉంటాయో ఆ రైతులందరికీ కూడా మీకే తెలుసు ఇప్పటికే రుణమాఫీ పడని, మాకు ఈ రుణమాఫీ పైసలు రాలేదని. ఇక మీరు 10,000 ఉన్నా మీ అప్పు, లేకపోతే ₹1,00,000 ఉన్నా 2 లక్షలు ఉన్నా కూడా ఒకేసారి మీకు 30వ తారీఖు నుంచి డిసెంబర్ చివరి లోపు, అంటే ఈ నెల 30 నుంచి డిసెంబర్ నెల చివరి లోపు మీకు రైతు రుణమాఫీ పైసలు అయితే పడుతూ ఉన్నాయి. ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. 30 నుంచి కూడా రైతు రుణమాఫీ పైసలు అయితే పడతాయి. ఒకసారి మీరు బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకొని మీకు ఈ పైసలు పడ్డాయా లేదా అనేది చెక్ చేసుకోండి. ఇక అదే రోజు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ప్రతి రైతుకు కూడా రైతు భరోసా కింద ఎవరైతే రైతులు ఈ వానాకాలం సీజన్లో పెట్టుబడి కోసం ఎదురు చూసారో ఆ రైతులందరికీ కూడా, అంటే ఇప్పటికే రైతు బంధు పొందుతున్నారు గత ప్రభుత్వం నుంచి, అలాగే కొత్తగా ఈ ప్రభుత్వంలో రైతు భరోసాకు అప్లై చేసుకున్న వారు, ప్రజాపాలనలో చాలా మంది రైతులైతే ఈ రైతు భరోసా పథకానికి అప్లై చేసుకున్నారు. వారికి ప్రభుత్వం అయితే నిధుల విడుదలకు మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. దాదాపు 7,000 కోట్ల రూపాయలు అవసరం అవుతాయని కూడా ప్రభుత్వం అంచనా వేసి ఈ యొక్క నిధుల విడుదలను అయితే చేస్తుంది. ఇక ఇప్పటికే అప్లై చేసుకున్న వారందరికీ కూడా పైసలు అయితే వస్తాయి. ఇక ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకుని ఉండాలి. అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది కూడా తప్పనిసరిగా చేసుకుని ఉండాలి. ఇలా చేసుకున్న రైతులకు వెంటనే ప్రభుత్వం పైసలు విడుదల చేసినటువంటి మరుక్షణమే మీకు పైసలు అయితే పడతాయన్నమాట అకౌంట్లో. కాబట్టి ఎవరైనా ఇంకా చేసుకోకుండా ఉంటే ఎన్పిసిఐ లింకు, ఈకేవైసీ చేసుకోండి తప్పనిసరిగా. ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ సహాయంతో ఈకేవైసీ చేసుకోండి. ఇక మీ యొక్క బ్యాంక్ ఖాతాకు లేదా పోస్ట్ ఆఫీస్ ఖాతాకైనా మీరు బ్యాంకుకు అంటే ఫోన్ నెంబర్ను లింక్ చేసుకోండి. ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకుంటే మీకు పైసలు అనేది వెంటనే జమ కావడం జరుగుతుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క పైసలు అయితే పడుతున్నాయి. మీరు గమనించండి, ఈ నెల 30వ తారీఖు నుంచి డిసెంబర్ చివరి వరకు కూడా ఈ యొక్క రైతు భరోసా పైసలు అయితే పడతాయని కూడా ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అనేది విడుదలవుతున్నాయి. 30వ తారీఖు నుంచి డిసెంబర్ చివరి వరకు కూడా డబ్బులు విడుదల చేస్తామని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఇది రైతులకు పెద్ద శుభవార్తనే చెప్పుకోవచ్చు. ఇక రైతు భరోసాతో పాటు రైతు రుణమాఫీ పైసలు కూడా పడుతున్నట్లు కూడా ప్రభుత్వం ప్రకటించింది. మన వ్యవసాయ శాఖ మంత్రి స్వయంగా వెల్లడించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క పైసలు అయితే పడతాయండి. అర్హత ఉన్న వారందరికీ కూడా పైసలు అయితే వస్తాయి. డిసెంబర్ చివరిలోపు 1 ఎకరం నుంచి అంటే 7,500 రూపాయల నుంచి 75,000 రూపాయల వరకు కూడా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఇదే అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. అలాగే వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని ₹10 నుంచి ₹1,00,000 వరకు కూడా నాకు పంపించండి.